కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సీటు గెలుచుకుంది. అది ఏమైనా గొప్ప విశేషం అంటారా? ఖచ్చితంగా రాజ్యసభ సీటుకి సంబంధించి ఎన్ని ఓట్లు ఉండాలి అన్నటువంటిది ఒక లెక్క ఉంది. వాస్తవంగా కాశ్మీర్లో రాజ్యసభ సీటు కావాలంటే 32 ఓట్లు ఉండాలి. కానీ బీజేపీకి ఉంది అక్కడ 27 ఓట్లు. అంటే ఎమ్మెల్యేలను 37 మంది ఎమ్మెల్యేలు ఉండాలి, 27 మందే ఉన్నారు. అయినా కూడా గెలిచింది. వాస్తవంగా 4 రాజ్యసభ స్థానాలు ఉంటాయి. 4 3 నేషనల్ కాన్ఫరెన్స్ అయితే ఒకటి బీజేపీ గెలుచుకుంది. 5 ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. ఇది సంచలనం. అది ఎవరు చేసి ఉండాలా? క్రాస్ ఓటింగ్ నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళన్నా చేసి ఉండాలా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళన్నా చేసి ఉండాలా? ఎవరు చేశారు అన్నటువంటిది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ అనమాట. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం కడుపు రగిలిపోతుంది. నేషనల్ కాన్ఫరెన్స్ అంటే వాస్తవం కాంగ్రెస్కి ఒక సీట్ ఇస్తానండి. నేషనల్ కాన్ఫరెన్స్ అప్పట్లో పొత్తులో భాగంగా ఐఎన్డీఏ తరపున పోటీ చేశారు కదా. అయితే కాంగ్రెస్ని మంత్రివర్గంలోకి తీసుకోలేదు. రాజ్యసభ స్థానం కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వనని తెగేసి చెప్పేసింది. తమకి ఇవ్వాల్సిన సీట్ని వదిలేసేసి నేషనల్ కాన్ఫరెన్స్కి బుద్ధి చెప్పింది బీజేపీని కొంతమంది నాయకులు అంటుంటే, లేదు బీజేపీకి ఇవ్వాల్సిన సీట్ ఇదే కాంగ్రెస్కి ఇవ్వాల్సిన సీట్ని బీజేపీకి ఇవ్వడం ద్వారా గేమ్ నడిపింది నేషనల్ కాన్ఫరెన్స్. వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు అంతర్గత మిత్రుత్వంతో ఉన్నారన్నది బీజేపీ ఇదే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం భావిస్తోంది.